మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్ కుమారుడు, అలాగే మెగాస్టార్ చిరంజీవి మనవడు పేరు బయటకు వచ్చేసింది. 2012 రామ్ చరణ్ ఉపాసనలకు వివాహం అయిన సంగతి తెలిసిందే. అయితే చాలా సంవత్సరాలకి అంటే 2023 ఓ పాపకు జన్మనిచ్చారు ఆ దంపతులు. ఆ పాప పేరు క్లింకారా. ఇది అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ ఉపాసనలకు జనవరి 31, 2026 సంవత్సరాన కవల పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. కొణిదెల వంశానికి వారసుడి కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి, రామ్ చరణ్ల కోరిక నెరవేరి రామ్ చరణ్ ఉపాసనలకు కవలు జన్మించారు. ఆ ఆనందాన్ని మీడియాతో కూడా పంచుకున్నారు. కొంతమంది అయితే జాతకాలు కూడా చెప్పేశారు సోషల్ మీడియాలో. మొత్తానికి టాలీవుడ్ మొత్తం కూడా ఓ పండగ వాతావరణం నెలకొంది. అయితే ఫిబ్రవరి 11 ఆ కవలలకు బాల్సార్ నిర్వహించారు. రామ్ చరణ్ పుత్రోత్సాహంతో వాళ్ళ పేర్లు, దానికి గల అర్థాలను వివరించారు. కొడుకు పేరు శివరాం అని, కూతురు పేరు అన్విరాదేవి అని ఆయన చెప్పుకొచ్చారు. అన్విరాదేవిలో అన్ అంటే అపరిమితమైన అని, వీర అంటే ధైర్యం గలది అని, దేవి అంటే దైవిక శక్తి అని, అలాగే నానమ్మ అంజనాదేవి పేరులో దేవి అనే వర్డ్ ని కూడా తీసుకున్నట్టుగా తెలిపారు. అపరిమితమైన ధైర్యాన్ని, దైవిక శక్తిని సూచించేలా ఆ పేరును పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కుమారుడి పేరు శివరాం. తన తండ్రి పేరు శివశంకర వరప్రసాద్. అందులో నుంచి శివ అనే పేరును, అలాగే రాముడి పేరును తీసుకుని శివరాం అని పెట్టినట్లుగా ఆయన తెలిపారు. ఈ పేర్లు పెట్టడానికి తాను ఉపాసన ఎంతో ఆలోచించామని తెలిపారు. మన జీవితంలో మహిళలే అత్యంత బలమని, తనకు 2 కుమార్తెలు 1 కుమారుడు కలగటం చాలా ఆనందంగా ఉంది అని, అది తాను చేసుకున్న అదృష్టమని, తాముకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పారు.